నమస్తే ఆత్మీయులారా, మీకు ఈ వీడియోలో మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లో నివాసి అయిన శ్రీ సర్వ వెంకటేశ్వర్లు గారితో ఈ మూసీ నది రిజర్వేషన్ అనేసి తర్వాత ఈ హౌసెస్ డిస్ప్లేస్మెంట్ గురించి ఏమేమి విషయాలు, 1908లో మూసీ ఫ్లడ్స్ ఆ వరదల గురించి అక్కడ ఏమేమి జరిగినాయి, ఆ రోజు వీళ్ళ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి అంచనాలు కూడా తప్పులు కావడము, అంటే గ్యాప్ ఉంది ఇద్దరు చేసిన దానికి. అప్పుడు మళ్ళీ బాంబే నుంచి మైకేల్ నెదర్సోల్ని పిలిపించి మళ్ళీ చేశారు. ఆ రోజు దానికి గల కారణాలు అన్వేషించి కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏమిటి అనేది ప్రస్తుత లెక్కలు, సిడబ్ల్యూసి కేంద్ర జల సంఘం ఏం చెప్తోంది, మనం ఏమి చేయాలి, ఆ తర్వాత ఉన్న అపార్ట్మెంట్స్ కింద స్టిల్ట్ ఏర్పాటు చేయడం. ఆల్రెడీ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లో ఆల్రెడీ స్టిల్ట్తోనే ఉంది అది. ఈ విషయాలని చర్చించడం జరిగింది. ఈ వీడియోలో ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. ఎం సాంబశివరావు సార్ ఇక్కడ అన్ని వివరిస్తున్నారు, నేను ఇక్కడ కెమెరా ఆపరేట్ చేస్తున్నాను. ఆ పక్క సర్వ వెంకటేశ్వర్లు గారి ఇంట్లో మనం ఉన్నాము, చూడండి. మీకేం నోటీసెస్ వచ్చినాయి? రాలేదు. ఆ పేపర్ ఏముందో అచ్చా, ఇప్పుడు నా గురించి నేను చెప్తాను, మేము ఎందుకు వచ్చినాం ఏంటని చెప్పేసి. నేను సోషల్ వర్కర్ని. నేను 38 సంవత్సరాలు ఏంటంటే అనేక ఇష్యూస్ మీద పనిచేసిన. నేను పనిచేయని ఇష్యూ అంటూ ఉండదు. నాకు ఎక్కడ పోయినా చుట్టాలు దొరుకుతారు. మహబూబ్ నగర్ అంటే మాది షాద్ నగర్ దగ్గర ఒకటి ఫస్ట్ యాక్టివిటీ టేకప్ చేసి 450 మంది చనిపోయిండ్రు గుట్ట బీమారితోటి. 38 సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నాను. పార్లమెంటు, ప్రెసిడెంట్ అన్నీ చేసి కొంతవరకు సక్సెస్ అయ్యి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చిన. అది దాంతో మొదలుపెట్టి ఇక అనేక హైదరాబాద్లో మంచినీటి గురించి ఇప్పుడు కృష్ణా నీళ్ళు ఉన్నాయి కదా, అది నేను తెప్పించింది, నా కృషి వల్లనే వచ్చింది. లేకపోతే తర్వాత వచ్చేదేమో కానీ అప్పుడైతే నా కృషి వల్లనే వచ్చింది. 2000లో వచ్చింది. అయితే నాకు హైదరాబాదు డ్రింకింగ్ వాటరు, సువేజీ ఇవన్నిటి గురించి అంటే బాగా అవగాహన ఉంది. ఆ అవగాహనతో ఏంటంటే మేము మూసి ఇది నందనవనంలో కూడా ఏంటంటే మేము పార్టిసిపేట్ చేస్తాం. నందనవనము తర్వాత ఏంటంటే నాకు మంచి అవగాహన ఉంది. ఈ మంచినీళ్ళతోటి, సువేజీ తోటి, ఇంకా సోషల్ వర్క్, రీలొకేషను, అన్నిటితో అవగాహనతో ఏంటంటే నాకు ఇది ఎట్లా టేకప్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనతోటి మేము నాకు 95లోనే ఈ మూసీ వ్యవస్థ, ఈ మురుగునీటి వ్యవస్థ గురించి ఇందులో ఒక 95లో ఒక పేజ్ వచ్చింది. నాకేంటంటే ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయి ఏంటి అన్నీ తెలుసు. ఆ దృష్టిలో పెట్టుకొని ఏంటంటే ఇది నా అభిప్రాయం ఏంటంటే సాధ్యమంత వరకు ఏంటంటే రీలొకేషన్ జరగకుండా నువ్వు నీ పని చేసుకో. నీ రీలొకేషన్ జరగకుండా నీ పని చేసుకో. రీలొకేషన్ అంటే అవసరం ఉన్నప్పుడు, అంటే రివర్ బెడ్లో ఉన్నది అనుకో, చట్ట ప్రకారం నువ్వు చూసుకో. రివర్ బెడ్ కాకుండా ఏంటంటే నీకు ఇది బఫర్ కాదు. వాళ్ళు సిడబ్ల్యూసి క్లాసిఫికేషన్ అంటే ప్రొటెక్టెడ్ జోను, రెగ్యులేటరీ జోను, వార్నింగ్ జోను. మీకు వార్నింగ్ జోన్లో మీరు నా అభిప్రాయం ఏంటంటే మీది ప్రొటెక్టెడ్ రెగ్యులేటరీ జోన్లో కొంత రావచ్చు, లేకపోతే వార్నింగ్ జోన్లో కానీ రెగ్యులేటెడ్ జోన్లో ఉంటే ఏంటంటే మిమ్మల్ని కానూన్ ప్రకారం కదిలించడానికి వీలు లేదు. కానూన్ ప్రకారము అయితే వాళ్ళు ఇది జోనింగ్ కూడా సిడబ్ల్యూసి వాళ్ళు చేసిన ప్రకారం చేయలేదు. ఇది ఇప్పుడు మీకు ఇక్కడ ఏది మీకు ఇది గండిపేట కదా, గండిపేటది. అయితే ఇక్కడ ఏంటంటే దీన్ని వాళ్ళు లెక్కలు చేసి నీళ్లు తక్కువ వస్తాయి అంటున్నారు. నీళ్లు తక్కువ వస్తున్నాయి. నీళ్లు తక్కువ వచ్చినప్పుడు ఏంటంటే నీకు ఆ తక్కువ వచ్చిన దాని ప్రకారం ఏంటంటే నువ్వు జోనింగ్ చేయాలి. ఆ జోనింగ్ చేస్తే ఏంటంటే మీరు సేఫ్గా ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే వాళ్ళు ఏమంటారు, ప్రొటెక్టెడ్ జోన్లో నో రెసిడెన్షియల్, నో స్ట్రక్చర్స్. ఈ రెగ్యులేటరీలో ఇది ఆల్రెడీ ఏంటంటే లేటెస్ట్
దాని ప్రకారం నేను ఆఖరికి ఏంటంటే నేను రిప్రజెంటేషన్ కూడా తయారు చేసినాం. ఓకే, ఆల్రెడీ కోర్టులో అంటే కోర్టు పోతే మా అడ్వకేట్ ఉందంట. కోర్టులో మీరు ఒక్కటే ఏంటంటే కోర్టులోకి వెళితే పగడ్బందీగా వెళ్ళాలి, కానీ ఏంటంటే ఒక్కసారి ఏంటంటే కోర్టులోకి వెళ్ళి పొరపాటున ఓడిపోయామంటే ఇక మనకి దేవుడు కూడా ఏం చేయలేడు. ఇంజక్షన్ రాకుండా కూడా కష్టమని ఆలోచన. పొరపాటును కూడా, ఎందుకంటే ఇది దీని గురించి చాలా సిస్టమేటిక్గా ఏంటంటే పనిచేయాలి. సిస్టమేటిక్గా పనిచేస్తేనే ఏంటంటే నువ్వు కోర్టు ఏంటంటే గత్యంతరం లేని పరిస్థితులు ఏంటంటే నీకు ఆర్డర్ తీసుకురావాలా. అంతేగాని ఏంటంటే కోర్టు ఇంకొకటి ఏంటంటే వాడికి తెలియలేదు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే గవర్నమెంటే వేపిస్తుంది, లూజ్గా వేపించేసి ఏంటంటే అది కూడా చేస్తారు. అది కూడా చాలా ప్రమాదం. గవర్నమెంట్ అదే ఇప్పుడు సార్ చెప్పింది కరెక్టే. డమ్మీ క్యాండిడేట్ తో చూపించాడు. ఎందుకంటే ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు ప్రాబ్లం క్రియేట్ కాదు వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు నేను నాలాంటి వాడు ఉన్నాను అనుకో, పగడబందిగా చేస్తాను, గవర్నమెంట్కి నష్టం జరుగుతూ ఓడిపోతారు. ఇప్పుడు ఇంకో ఈ సార్ని అనుకో, గవర్నమెంట్ సార్ తోటి ఏంటంటే వేయించేసి లూజ్గా వేయించేసి ఏంటంటే ఈ ప్రజల తరఫున ప్రజలను ఓడగొట్టాలంటే అట్లా చేస్తారు. అది కూడా చేస్తారు. ఎన్నో దందాలు ఉన్నాయి. అది ఒకటి. తర్వాత ఏంటంటే లీగల్గా చాలా ఏంటంటే దీన్ని స్టడీ చేయాలి. అయితే నాకు కొంచెం ఏంటంటే అది ఫ్లడ్స్ 1908 ఫ్లడ్స్ బ్యాక్గ్రౌండ్ కావాలి. ఆ బ్యాక్గ్రౌండ్ తోటి మూవ్ అవుతాయిందంటే నాకు ఇప్పుడు చూసిన తర్వాత నాకు 100% ఏంటంటే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే సార్. ఎట్లా అంటే ఏంటంటే వాళ్ళు ఏమంటాడు, రెగ్యులేటరీ జోన్లో ఏంటంటే సేఫ్టీ మెజర్స్ తీసుకోవచ్చు అన్నది. మీకు స్టిల్ట్ ఉంది. స్టిల్ట్ ఉంది కాబట్టి ఏంటంటే నీకు అది మీకు మామూలుగా అంటే 1/25లో రావచ్చు. 1/25లో వస్తే స్టిల్ట్ తోటి ఏంటంటే నీకు ప్రాబ్లం. అది వరద వస్తుంది, ఏదో 25 సంవత్సరాలకు ఒకసారి 2 సార్లు పోతుంది, వెళ్ళిపోతుంది. మీరు ఏంటంటే స్టిల్ట్ లేకపోయినా కూడా అంటే నువ్వు స్టిల్ట్ ప్రొవిజన్ పెట్టుకోవచ్చు. అది నీకు సిడబ్ల్యూసి గైడ్ లైన్స్లో నీకు అది వార్నింగ్ జోన్ అంటారా, ఓన్లీ హజార్డస్ తప్పించి వేరే ఏదైనా కట్టుకోవచ్చు అని చెప్పున్నది. కాబట్టి మీకు అసలు నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఏమి ప్రాబ్లం లేదు. అదే దాన్ని ఏంటంటే వీళ్ళు 15 రోజులు ఏదో ఆబ్జెక్షన్స్ ఏదో సజెషన్స్ అన్నారు కదా, దానికి ఏంటంటే మేము నేను తయారు చేశాను. దాన్ని ఇంకొకటి సువేజ్ కూడా చేయాలి. సువేజ్ కూడా చేసి ఏంటంటే గవర్నమెంట్కి ఇచ్చేసి ఇక తెలిసిపోతుంది వాళ్ళకి ఏంటంటే సిడబ్ల్యూసి జోనింగ్ ఏంటంటే నువ్వు ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఇక్కడ ఒక్కటి ఏంటంటే సిడబ్ల్యూసి జోనింగ్ అంటే స్ట్రిక్ట్ కానూన్ ప్రకారం పోతాం. అది ప్రొటెక్టెడ్ జోన్లు ఉంటే ఎవరు కాపాడలేరు. ప్రొటెక్టెడ్ జోన్ అంటే ఇక డైరెక్ట్ ఏంటంటే నదిలో నీళ్ళు అది ప్రతి సంవత్సరం రావచ్చు, 5 సంవత్సరాలకు ఒకసారి రావచ్చు, 2 సార్లు రావచ్చు, 3 సార్లు రావచ్చు, 4. అది ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ అంటే కట్టడానికి అయినా నిషేధిస్తారు. రెగ్యులేటరీ జోన్లో హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ కూడా కట్టుకోవచ్చు. కానూనే చెప్తుంది. వార్నింగ్ జోన్లో నీకు ఏది హజార్డస్ తప్పించి వేరే కట్టుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కట్టారు కాబట్టి నీకు స్టిల్ట్ తోటి ఉంది. ఆ ప్రొవిజన్ తోటి ఏంటంటే నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఇది సిడబ్ల్యూసి జోనింగ్, సిడబ్ల్యూసి క్లాసిఫికేషన్ లేటెస్ట్ 2025. దాని ప్రకారం నువ్వేంటంటే ఇది చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జోనింగ్ ఏంటంటే యాజ్ పర్ ది సిడబ్ల్యూసి చేయమని చెప్పాలి. సిడబ్ల్యూసి ఇంకొకటి ఇక్కడ ఏంటంటే కాణాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈ మూసి MRDCL వాళ్ళు చేసే ప్రజెంటేషన్లో అది ఈ కాలువ ఎంత ఉండాలి అది మీకు ఐడియా ఉందనుకుంటా. ఎంత మామూలు కాలువకు బఫర్ జోన్ అంటే 9 feet తోటి 9 feet నువ్వు ఎట్లా నిర్ణయిస్తావు? అదే ఇక్కడ అదే వాడు చెప్తుండ్రు. నువ్వు 9 feet వాళ్ళు ఏమన్నారంటే 70 రివర్ బెడ్ అంటే 35 అటు 35 ఇటు 4, 10 తర్వాత 25 అది రెగ్యులేటరీ జోన్లోకి వస్తుంది. సెంటర్కి వెళ్ళి తర్వాత ఒక సైడ్ 45 ఉంటుంది. అంటే 200 తీసుకొచ్చారు. 200 తీసుకొచ్చి 70 ఇది నడుము నుంచి 70 ఏంటంటే ప్రొటెక్టెడ్, దాంట్లో ఏది కట్టడానికి. తర్వాత 4, 10
తర్వాత 27 ఒక సైడు ఇంకో దీంట్లో ఉంది, ఇంకొకటి 4, 10, 17 అని చెప్పి వాళ్ళకి అయితే అది ఏంటంటే నేనైతే ఏంటంటే ఆ క్లాసిఫికేషన్ కానూన్ ప్రకారం నిలవదు. నువ్వు వాళ్ళు ఏం చేసిందంటే 100 సంవత్సరాల్లో ది ఫ్లడ్ అది ఏంటంటే లెక్కలు కట్టిండ్రు. యాక్రాస్ అని చెప్పి ఏంటంటే యుఎస్ఏ వాళ్ళు అదే యాక్రామ్ అని చెప్పి ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ తోటి చేశారు. వీళ్ళు అప్పుడు 105 మీకు తెలుసుండొచ్చు, నేను ఇది ఈ కాలువకి ఏంటంటే అప్పుడు 1909 ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఏంటంటే లెక్కలు వేసుకొని 105 క్యూసెక్ 5,000 క్యూసెక్లు నీళ్ళు పోవడానికి ఇది ఏర్పాటు చేసింది. ఓకే, 1,05,000 క్యూసెక్స్. ఇప్పుడు మొన్న లెక్కల్లో చేసిందంటే 23,500 వస్తుంది. 23,500 వస్తుంది కాబట్టి తగ్గుతుంది. తగ్గిన దాని ప్రకారం ఏంటంటే నువ్వు జోనింగ్ చేయాలి. ఇప్పుడు 1,00,000కి ఒకవేళ మీకు అప్పుడు బ్రిడ్జికి ఎప్పుడు ఎక్కడి వరకు వచ్చింది మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు చూపెడతారా? ఈ బ్రిడ్జి మార్కింగ్ ఉంటుంది, మార్కింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు అంటే అవన్నీ సిస్టమేటిక్. నేను మొత్తం ఏంటంటే మూసీ కెపాసిటీ నాది ఏంటంటే యాజ్ పర్ ది ఫ్లడ్ క్యాలిక్యులేషన్ 98లో 1908లో క్యాలిక్యులేషన్ ఆ లెక్కలు ఏంటంటే విశ్వేశ్వరయ్య తర్వాత నవాబ్ అలీజంగ్ వాళ్ళిద్దరికి లెక్కల్లో తేడా వచ్చింది. ఒకరే 3 లక్షలు అన్నారు, ఒకరే 4. అప్పుడు మైకిల్ నెదర్సోల్ అని చెప్పి బాంబే నుంచి పిలిపించింది. మైకిల్ నెదర్సోల్ పిలిపించి ఆయన లెక్కలేసి అప్పుడు ఏంటంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కట్టాలని చెప్పి అని. అయితే ఇది అంతా ఏమిందంటే ఇక్కడ కానాలు ఉన్నాయి కదా, ఈ కానాలలో నీళ్లు ఎంత ఉన్నదో ఆ నీళ్ళు ఎంత పోతుందో దాన్ని బట్టి ఏంటంటే లెక్కలు వేశారు. ఇప్పుడు ఈ కానాల దగ్గర ఏం చేయాలి, ఇది హెరిటేజ్ అంటున్నారు. ఎన్నప్పుడు అంటే నీకు రిడ్యూసింగ్ ఛానల్ విత్ టెంప్టింగ్ షిఫ్ట్ ఫ్రమ్ ది హిస్టారికల్ 1908 డిశ్చార్జ్. అప్పుడు ఏమైందంటే 2,65,000 క్యూసెక్ల కోసం కాలువలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు మొన్న లెక్కల ప్రకారం 1,75,000కే వచ్చింది. అయితే 1,75,000కి వచ్చింది కాబట్టి ఆ లెక్కలు చూసి దాని ప్రకారం నువ్వు ఫ్లడ్ ప్రోన్ జోనింగ్ చేయి. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుడు కాదు. ఫ్లడ్ ఫ్రీక్వెన్సీ 1 ఇన్ ప్రొటెక్టెడ్ జోను, రెగ్యులేటరీ జోను, వార్ జోనింగ్ మీకు దీంట్లో రావచ్చు, దీంట్లో రావచ్చు. ఇక్కడ చూడండి, టు ది మేనేజింగ్ డైరెక్టర్ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సబ్జెక్ట్ రిప్రజెంటేషన్ ఫర్ లో డిస్ప్లేస్మెంట్. తక్కువ ఏంటంటే ఇల్లు అండ్ స్ట్రాటజీ ఇన్ మూసీ రీజనరేషన్ బేస్డ్ ఆన్ 2026 PMF అంటే ప్రాబబుల్ మాక్సిమం ఫ్లడ్ అని చెప్పి వీళ్ళ లెక్కలు, వీళ్ళ MRDC వాళ్ళ లెక్కల ప్రకారం, CWC గైడ్ లైన్స్ ప్రకారం. రెస్పెక్టెడ్ మేడం, యాజ్ ఎ సోషల్ వర్కర్ కమిటెడ్ టు ది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అర్బన్ పూర్ అండ్ ది ఎకలాజికల్ రెస్టోరేషన్ ఆఫ్ ది మూసీ రివర్, ఐఎమ్ సబ్మిటింగ్ దిస్ రిప్రజెంటేషన్ రిగార్డింగ్ ది ప్రపోజ్డ్ హైడ్రాలిక్ రూటింగ్ అండ్ సెటిల్మెంట్ రీలొకేషన్ ప్లాన్. హైడ్రాలిక్ రూటింగ్ అంటే ఏంటంటే అక్కడి నుంచి నీళ్ళు వదులుతారు కదా, ఆ వదిలేటప్పుడు అంటే ఆ కాలువది ఏంటంటే దాని స్థితిగతులను తెలుసుకునేది ఛానల్ రూటింగ్ అంటారు. ఆ రూటింగ్ అది దాని with the recent hydraulic studies for Moosi regeneration arriving at a probable maximum flood of 153 or the 23,600 cusecs, total 177 lakhs. There is a significant scientific opportunity to minimize human displacement. అంటే శాస్త్రీయంగా ఏంటంటే తగ్గించడానికి చాలా అవకాశం ఉంది. శాస్త్రీయంగా ఏంటంటే తక్కువ ఉంది కంపేర్డ్ టు ది హిస్టారికల్ 1908 ఫ్లడ్ బెంచ్ మార్క్స్. ఆ రోజు బెంచ్ మార్కులు లెక్కలు వేసారు కదా, దానికంటే ఏంటంటే ఇప్పుడు ఆధునిక సైంటిఫిక్ టెక్నాలజీ తోటి అంటే తక్కువ చేయడానికి ఏంటంటే అవకాశం ఉంది అని చెప్పి ఒకటి. ఇన్ ది లైట్ ఆఫ్ ది సెంట్రల్ వాటర్ కమిషన్ ఫ్లడ్ ప్లేన్ జోనింగ్ గైడ్ లైన్స్ August 2025 we propose the following in situ preservation alternatives. చెప్తున్నాం ఏం చేయాలి అని చెప్పి చెప్తున్నాం. ఫస్ట్ది షిఫ్ట్ ఫ్రమ్ హారిజాంటల్ వైడనింగ్ టు వర్టికల్ కెపాసిటీ. హారిజాంటల్ వైడనింగ్ అంటే ఏంటంటే, హారిజాంటల్ అంటే ఇది, వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఉంటే ఇట్లా పెంచుతామంటున్నారు. ఇది హారిజాంటల్ షిఫ్ట్ వైడనింగ్ పెంచొద్దు, తక్కువ చేయాలి. వర్టికల్ కెపాసిటీ అంటే డీపెన్ చేసేందంటే నీ కాలువలు ఏంటంటే డీపెన్ చేసి అది ఒకటి అది. తర్వాత ఇప్పుడు నీకు ఇది ఇక్కడ ఈ మూసి ఇవి ఉన్నాయి ఏదంటే ఈ బ్రిడ్జెస్ ఉన్నాయి, ఇది ఒక పెద్ద సమస్య. ఆ సమస్యస్ కూడా ఏంటంటే అక్కడ కూడా టెక్నికల్ సొల్యూషన్ ఇచ్చింది. టెక్నికల్ జస్టిఫికేషన్
ఇదిగో ద ఆల్టర్నేటివ్ వీ ప్రపోజ్ ప్రయారిటైజ్ అగ్రెసివ్ రివర్ బెడ్ డీసిల్టింగ్ అండ్ ట్రాష్ రిమూవల్ క్రిటికల్ బాటిల్ నెక్స్ లైక్ ది పురాణపూల్ బ్రిడ్జెస్ దగ్గర మెయిన్ పురాణపూల్ అది అంటే అది ఆ 1908 వచ్చినప్పుడు బ్రిడ్జ్ తెగిపోయింది అక్కడ. దాని గురించి ఏంటంటే చాలా ఇప్పుడు అంటే అది ఆర్కైవ్స్లో ఉంటుంది. నాకు ఆ ఒక బుక్ అనుకోకుండా ఉంటే ఒక 25 సంవత్సరాల క్రితం నాకు దొరికింది, జ్ఞాపకం ఉంది. అదేంటంటే దాంతో నేను ప్రశ్నలు వేస్తే ఇది టెక్నికల్ జస్టిఫికేషన్ ఇంక్రీజింగ్ ది వెంటూరల్ ఏరియా అంటే మన ఈ కానాలు ఉంటాయి కదా, ఆ కానాల్ ఏరియా పెంచాలి. కానాల్ ఏరియా ఎట్లా పెంచాలంటే కింద నీవు ఒక 2 మీటర్లు డీప్ చేస్తే కానాల్ ఏరియా ఉంది. కానాల్ ఏరియా పెడితే నీకు అప్పుడు ఏంటంటే నీళ్ళు ఎక్కువ పోతాయి. మళ్ళీ కానాల కింద బేస్మెంట్ దెబ్బ నీకు ఇవాళ టెక్నికల్గా అంటే నీకు ఎంత సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందంటే అది Ventural area vertical space under the bridge by 2 meters of depth achieves the same hydraulic safety as widening banks by అంటే మీరు 2 మీటర్లు కిందకి పోతే 20 మీటర్లు వెడల్పు చేసినంత అవకాశం వస్తుంది మీకు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరు బ్రిడ్జెస్ గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఇప్పుడు బ్రిడ్జెస్ అది ఇప్పుడు బ్రిడ్జ్ నీకు ఇక్కడ అంత వెడల్పు చేసిన బ్రిడ్జ్ బ్రిడ్జ్ అయితే నీకు ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది? లేదు, బ్రిడ్జ్ దగ్గర అనుకుని ఎగదొట్టుతాయి. అది దానికి ఇప్పుడు నాకేంటంటే ఇవన్నీ ఏంటంటే అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ అది అప్పుడు ఎందుకు వరదలు వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అని చెప్పి అది నేను ఫోటో చూశాను. ఆ ఫోటో ఎవరికి అర్థం కాలేదు. ఇందాక మీకు చూపెట్టాను కదా, ఆ ఫోటోలో ఏంటంటే మూసీకి బ్రిడ్జ్ దగ్గర కానాల్లో నీళ్ళు పోక అది అంతే కదా. అయితే ఈ పైన ఈ 2 ఎందుకు ఎట్లా కట్టింది తెలుసా? ఈ కానాల్లో ఎంత నీళ్ళు పోతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అది కట్టి కాలువలు చేసింది. ఇప్పుడు ఆ టెక్నాలజీ అది ఎవరికి తెలియదు. నీకు ఆ కానాల్లో ఎంత నీళ్ళు పోతుందో ఆ నీళ్లు పోయే దాన్ని బట్టి నీకు అక్కడ ఆ రిజర్వాయర్లు కట్టింది, ఇక్కడ కాలువలు కూడా అట్లా చేసిండు, అది చేసిండు. అవి అన్నీ ఇప్పుడు ఏంటంటే అవన్నీ ఇప్పుడు మార్పులు చేర్పులు జరిగినాయి. నీ కానాలు పెంచుకోవచ్చు, నీకు నీళ్లు తక్కువ వచ్చినాయి. అప్పుడు ఏమైంది 260 254 చెరువులు తెగిపోయినాయి. చెరువులు తెగిపోతే నీళ్ళు వచ్చినాయి. వాళ్ళు ఏం చేశారు 254 ప్లస్ ఇంకొక 300 చిల్లర ఉన్నాయి, అవి కూడా తెగిపోతాయి. తెగిపోయినా కూడా ఎంత నీరు వస్తుంది అంత పెట్టింది. ఆ లెక్క ప్రకారం పెట్టింది, అట్లా పెట్టింది. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నీకేందంటే నువ్వు అప్పుడు పెట్టిన దానికి నువ్వు లెక్కలకి ఏంటంటే ఆ లెక్కలకి నువ్వు పోవాల్సిన అవసరం. ఇప్పుడు నీకెంత లెక్కలు వచ్చినాయో దాని ప్రకారం నువ్వు పో. దాని ప్రకారం పోతే నీకేంటంటే సేఫ్ జోన్ వస్తుంది. ఇది CWC guidelines. The 5-year active flood relocation should be strictly limited to the structures within the 5-year flood zone. అక్కడ ఏమి రావడానికి వీల్లేదు. సెకండ్ ఇది రెగ్యులేటరీ జోన్ 24-year line. For households in this zone, we advocate for the situ flood proofing. అంటే ఇన్ సిటు అంటే ఏంటంటే భూమిలో ఇన్సిటు. అయితే ఇక్కడ instead of dismantling, the government can support residents in converting ground floors into open stilts. నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ ఉందనుకో, ఇక్కడ స్టిల్ట్గా కన్వర్ట్ చేసుకుంటే అయిపోతుంది. నీకు స్టిల్ట్గా కన్వర్ట్ చేసుకుంటే నువ్వు 25 సంవత్సరాలకు ఒకసారి నీళ్ళు వచ్చినాయి అనుకో, వస్తాయి పోతాయి, నువ్వేం కాదు. ఇప్పుడు నీకేంటంటే ఆల్రెడీ ఇక్కడ స్టిల్ట్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. నీకు స్టిల్ట్ ఉంది, నీకు సెల్లార్ కాదు స్టిల్ట్ ఉంది. ఓపెన్ సిల్ట్స్ ఆర్ ఎలివేటింగ్ ప్లింత్, లేకపోతే వాళ్ళు సజెషన్స్ కూడా ప్లింత్ లెవెల్స్ ఎలివేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. దిస్ సాటిస్ఫైస్ ది హైడ్రాలిక్ సేఫ్టీ వైల్ ప్రిజర్వింగ్ ది సోషల్ ఫ్యాబ్రిక్. ఈ విధంగా చేస్తే ఏంటంటే టెక్నికల్గా నీళ్ళు ఎంతైతే వస్తుందో దాన్ని ఏంటంటే సేఫ్గా పంపించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సామాజికంగా కూడా వీళ్ళని ఏంటంటే ఎక్కడికి ఏంటంటే కదలకుండా ఉండడానికి ఉంటుంది. ఇది ఒకటి. నెక్స్ట్ రెగ్యులేటరీ జోన్ 25. తర్వాత బ్లూ గ్రీన్ బఫర్స్ హార్డ్ ఎంబార్క్మెంట్స్ అంటున్నాడు. మీ బఫర్ అంటే దానికి ఏమంటారు? CWC 2025 గైడ్ లైన్స్ ప్రమోట్ నేచర్ బేస్డ్ సొల్యూషన్స్.
the proposal, instead of high concrete walls that require clearing large tracts of land, we suggest permeable riverfront parks. ఇక్కడ పార్కు, దీస్ పార్క్స్ యాక్ట్ యాజ్ ఏ ఓవర్ఫ్లో ఛానల్. ఎప్పుడైనా అంటే 20-30 సంవత్సరాలు ఒకసారి వచ్చినప్పుడు ఏంటంటే ఓవర్ఫ్లో అవుతుంది, నీళ్ళు పోతాయి. అది డ్యూరింగ్ ది రేర్ పిఎంఎఫ్ ఈవెంట్ అబౌట్ సర్వ్ అంటే రేర్గా అంటే 100 సంవత్సరాలు ఒకసారి రావచ్చు, అట్లా దానికి ఏంటంటే పెట్టారు కంక్లూషన్. ఇది ఈ గ్రౌండ్స్లో ఏంటంటే తర్వాత కంక్లూషన్, బై అడాప్టింగ్ 1.77 lakh cusics PMF as the operational standard and applying CWC zoning logic, MRDCL can achieve a world class, చెప్తున్నాము వరల్డ్ క్లాస్ రివర్ ఫ్రంట్ వైల్స్ సెట్టింగ్ గ్లోబల్ ఎగ్జాంపుల్స్ ఫర్ డెవలప్మెంట్ వితౌట్ డిస్ప్లేస్మెంట్. ఈ పద్ధతుల్లో చేస్తే ప్రపంచం నువ్వేదో అంటున్నావు కదా విశ్వసేని విశ్వాన్ని ఆ విధంగా చేసుకోవచ్చు. ఏంటంటే ప్రజల్ని ఏంటంటే ఇక్కడి నుంచి కదల్చకుండా చేయొచ్చు అయ్యా అని చెప్పి ఇది లెటరు రాసే. ఇది సిన్సియర్లీ ఇది టైప్. ఇది ఏంటంటే ఇది ఫ్లడ్ యాక్టివిటీ. ఇంకొకటి యాక్చువల్గా ఏంటంటే క్లీనింగ్ నువ్వు ఎంత చేసినా కూడా వీళ్ళు ఇప్పుడు ప్లాన్లు ఏంటంటే 1000 సంవత్సరాలు చేసినా కూడా ఏంటంటే క్లీన్ రాదు. ఏది వాళ్ళ ప్లాన్ ప్రకారం చేస్తారు, మళ్ళీ అట్లా కాదు. మీటింగ్ పోయిన తర్వాత ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ కన్విన్స్ ద ఎంటైర్ గ్రూప్ ఫర్ ఎ నీడ్ టు రిలీక్ ఉంటుంది. అంటే నేను మళ్ళీ ఆ రోజు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్లో నేను వాదించి నేను వాళ్ళకి ఏం చెప్పిన అంటే ఇది వీళ్ళు లెక్కలు వేసింది కరెక్ట్ కాదు, మళ్ళీ ఒకసారి ఏంటంటే లెక్కలు వేయించాలి, లెక్కలు చేసి కరెక్ట్గా చేయించాలి అంటే వాళ్ళు ఒప్పుకొని ఏంటంటే గవర్నమెంట్కి రికమెండ్ చేస్తామన్నారు. ఇప్పుడు ఆయన 50-50 అన్నాడు. ఎవరు? శ్రీనివాస్. ఎక్కడ 50-50 అంటే ఓ దగ్గర రెడీ ఉన్నాం, ఉన్న దగ్గర రెడీ ఉన్నాం అన్నట్లు మాట్లాడతాడు. మాతో కొంతమంది ఈయన ఉండాలి కష్టంగా అంటూ కొంతమంది ఉన్నారు, కొంతమంది ఫోన్ దగ్గర రెడీ ఉన్నారు. అట్లా రకరకాలు ఉంటాయి. 418 మంది అందరూ ఒకే ఆలోచనతో వేరే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క మెంటాలిటీ అది. అయితే మాదేంటంటే ఇప్పుడు ఎక్కువ మంది ఏంటంటే అవసరం లేకుండా బయటకి వెళ్ళగొట్టుడు అనేది కరెక్ట్ కాదని మేము దాని మీదే నేను నిలబడింది ఆ దాని మీదే. అవసరం లేకుండా డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తావు చెప్పి ఇక్కడ ఉన్నది ఇది గుళ్ళగొట్టేందంటే నీకు ఆ కులగొట్టి వేరే వాళ్ళ దగ్గర ఇస్తే ఎవరు నీ తాత సొమ్మ అవసరమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కులగొట్టుడు అవసరమా? ఇప్పుడు ఏమంటారు ఇక్కడ మీదేంటి ఇక్కడ ఇది సరోవర్లో వస్తుంది అంటారా? ఇది ఎందుకు గాంధీ సరోవర్ ఇప్పుడు బఫర్ జోన్ వచ్చింది. ఇప్పుడు బఫర్ జోన్ లో పోతుందా సరోవర్లో పోతుందా? సరోవర్ అన్నారు సార్, మేము గడబడి చేసారు కానీ ఇది సరోవర్ సంగతి తెలిసిపెట్టాను కానీ ఇది బఫర్ జోన్ వస్తుంది, ఎట్టి పరిస్థితి కుదగొడతాం అన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ఊరికే మంచి మాట చెప్పినట్టు అంటే ఆఫీషియల్గా అన్అఫీషియల్గా చెప్తున్నారు, ఆఫీషియల్గా ఓన్లీ అంటే ఇది ఇప్పుడు అంటే తగ్గడా ఏంటంటే గవర్నమెంట్కి ఏంటంటే తగ్గడా లెవెల్లో ఏంటంటే వాళ్ళకి శాస్త్రీయంగా ఏంటంటే వాళ్ళకి ఇట్లా చేయవచ్చు లేకపోతే అని చెప్పి వాళ్ళ సైడ్ గవర్నమెంట్కి ఇప్పటికి ఈ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చి అదే చెప్పినట్టే అయిపోతుంది కదా అని చెప్పాను అందరూ. వాళ్ళు ఏమన్నారు? డీప్ పోతే అయిపోతుంది, డీప్గా పోతుంది. వాళ్ళు కొంత చేసిండ్రు. వాళ్ళు నీకేందంటే నీకు లెక్కలు తర్వాత ఏంటంటే నీకు టెక్నికల్గా ఏంటంటే నీకు డీప్గా కాదు, నీకు లెక్కల ఆధారంతో నీకు ఎందుకు డీప్గా ఎందుకు పోవాలి? నీకేందంటే వాళ్ళు చెప్పిన తర్వాత ఇక్కడ డీప్గా పోతావు నువ్వు అక్కడ కానాల దగ్గర కరెక్ట్. నీకు కానాలు వీళ్ళు ఎవరికి ఏంటంటే కానాల గురించి మాట్లాడతలేరు. నీకు కానాలు నేను కానాలు కూడా చేయాలి. అదే అదే మాకంత అంటే ఇంట్రెస్ట్ ఉన్నారు, నాలెడ్జ్ ఉన్నారు. ఈ ఇంజనీర్లు కూడా తెలియదు. ఈ ఇంజనీర్ ఇప్పుడు నేను ఇంజనీర్ని కాదబ్బా, నేను కూడా ఇంజనీర్ కాదు. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను 30-35 సంవత్సరాల నుంచి ఈ విషయాలు తెలుసు కాబట్టి ఇప్పుడు నాకు అందరు ఏంటంటే 1908 ఫ్లడ్ వరదల గురించి చెప్తారు కానీ అది ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏం జరిగింది, దాని బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియదు. అంటే నాకు ఎట్లా దొరికిందంటే నాకు దీంట్లో నేను పనిచేసేవాడిని
నాకు ఆ పుస్తకం నీటి దానికి సంబంధించి ఆ పుస్తకం దొరికింది. ఓకే. అది నిజాం టైంది. ఓకే. అది వాళ్ళు ఎట్లా నీటి లెక్కలు ఎట్లా వేశారు, ఎంత లెక్కలు వేశారు, ఎంత వచ్చింది, ఎవరికి ఎంత వచ్చింది, ఏం చేయాలి, ఎట్లా అని చెప్పి చాలా ఏంటంటే ఇప్పుడు చెప్పడు అరే ఆ 116 ఏళ్ళ క్రితమే ఆయన అంత శ్రద్ధ తీసుకొని అంత జాగ్రత్త చేసి అంత పరిశీలించి నువ్వు అదరబదర ఏం చేస్తావు, నువ్వు ఆలోచించు అని చెప్పి ఈయనకు చెప్పాలి. అని ఏ పార్టీ వాళ్ళు ఏంటంటే ఎవరైనా అంటే అసెంబ్లీలో మాట్లాడడానికి ఎవరు దొరకటం లేదు. ఇప్పుడు ఇది మేము కొన్ని పాయింట్లు చేస్తే ఏంటంటే టీఆర్ఎస్ మొదలుపెట్టింది టీఆర్ఎస్. టీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే అవకతవకలు చేసిండ్రు, మీరే చేసింది మొదలు పెట్టిన వాళ్ళ మీద దాడి చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే ఈ సువేజ్ ఉంది, మురికి ఇది ఉంది కదా, వాళ్ళు ఏం లెక్కలు వాళ్ళ టైంలో లెక్కలు చేసిండ్రు. లెక్కలు చేసినప్పుడు ఏమైందంటే ఇంత సువేజ్ వస్తే వాళ్ళు ఇంతే వస్తుందని చెప్పి దానికి ఇంతే ప్లాన్ చేసింది. ఓకే. నీకు ఇంత నీళ్ళు వస్తాయి కదా, నీకు ఇక్కడ దాకా సువేజ్ వస్తుంది, దానికి ప్లాన్ చేయాలని చెప్పాలా. ఇప్పుడు వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే ఇది ఆ లెక్కలు వాళ్ళే చేసింది, వాళ్ళ మీద దాడి చేస్తారు. బీజేపీ వాళ్ళు చెప్పలేరా సార్? బీజేపీ వాళ్ళు ఏంటంటే ఇంత ప్రజలు వ్యతిరేకంగా అంత వర్స్ట్ పార్టీ ప్రపంచం. అంతేనా సార్? మీకు ఏమైందంటే ప్రజల తరఫున ఇప్పుడు కాళేశ్వరం ఉంది, ఏమైంది కాళేశ్వరంలో సిబిఐ ఎంక్వైరీ చేసిందా? ముందు ఇచ్చాను 6 నెలలు 7 నెలలు 8 నెలలు అవుతుంది అసెంబ్లీలో పాస్ చేసి వాళ్ళకి సిబిఐ ఎంక్వైరీ చేయమని. ఏమైనా పట్టించుకున్నారు? ఎందుకు పట్టించుకుంటే వాడు కాంట్రాక్టర్ అందరికి బీజేపీకి ఎక్కువ డబ్బులు ఇచ్చిండు. ఓకే. బీజేపీకి ఎక్కువ డబ్బులు ఇచ్చిండు కాబట్టి నీకు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? అయితే మాకేందంటే ఇప్పుడు మేము వాళ్ళు పోయిందంటే అసెంబ్లీలో మాట్లాడినా వీళ్ళు ఇనే రకాలు కాదు. ఇప్పుడు ఈ అధికారం ఎట్లా అంటే 95 తర్వాత చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, అటు జగన్మోహన్ రెడ్డి కానీ, వీళ్ళు మంచి చెప్తే ప్రజల మాట వినేవాళ్ళు కాదు. అధికారం వస్తే మదం అహం వచ్చేస్తుంది, ఇక వినరు. అధికారం పోతే అప్పుడు నీ దగ్గరకు వచ్చి నీ కాలు మొక్తా అంటారు. కానీ అధికారం వస్తే ఓడు రా, నువ్వు ఏం రా అని చెప్పిందంటే అటువంటి రకాలు. అయితే మేమేం చేద్దాం అనుకుంటే ఇప్పుడు 15 రోజులు టైం ఇచ్చాను సబ్ కమిటీ, దానికి ఇస్తాము. లేకపోతే ముఖ్యమంత్రికి ఓపెన్ లెటర్ రాసి, ఇది ఓపెన్ లెటర్ రాసి పేపర్లు ఇచ్చేయాలి. ఇచ్చేసిన 1-2 మీటింగ్లు పెడదాం అనుకో. తర్వాత ఏంటంటే వాళ్ళు వింటారా విన్నారు, లేకపోతే అంటే కోర్టులో కేసు. ఓకే.